రాత్రి జరిగిన సిఎస్కే వర్సెస్ ఎంఐ మ్యాచ్లో అయితే భయ మన సంజు శాంసన్ సెంచరీ కొట్టేశాడు. చాలా రోజుల తర్వాత అయితే సెంచరీ అయితే ఫినిష్ చేశాడు. అంటే అతను మొన్న 97 కొట్టాడు, 92 కొట్టాడు, 90 కొట్టాడు. కానీ సెంచరీకి అయితే ఎప్పుడు ఇంతవరకు దగ్గర పోలేదు. కానీ ఫస్ట్ టైం ఊపేశాడు ఇంక సెంచరీ. అంటే చెన్నై వాళ్ళకి చాలా రోజుల తర్వాత మళ్ళీ చిక్కిందనమాట. ఎందుకంటే వరుసగా 4 సార్లు ఓడిపోయారు. కాబట్టి ఏంటంటే ఇప్పటికే 4 సార్లు అయితే ఫైనల్ కప్ గెలిచారు. 4 సార్లు కాదు, 5 సార్లు. అలాగే ముంబై ఇండియన్స్ కూడా 5 సార్లు ఫైనల్ కప్ అయితే గెలుచున్నారు. 2 టీంలు ఎక్కడ కూడా అసలు తగ్గేదిలే అనే టీంలే. కానీ రాత్రి ఏంటంటే అదొక టైం అనమాట. టైం వచ్చినప్పుడు మనం ఏం చేయలేం. కాబట్టి ఎప్పుడు బ్యాడ్ టైం వస్తుందో, ఎప్పుడు గుడ్ టైం వస్తుందో అనేది వాళ్ళ డెసిషన్ బట్టే వాళ్ళు ఆడే ఆట తీరు మీదే అది డిఫెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఇంకా మొత్తానికి రాత్రి జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో అయితే సిఎస్కే వాళ్ళు అయితే గెలిచారు. వరుసగా 5వ సారి ఇది ఇక ఏంది ఓడిపి గెలవడం. కాబట్టి ఇక గెలుపు అయితే చాలా రోజుల తర్వాత చూశారనమాట. ఇంకా ముంబై వాళ్ళు అయితే మొన్న కూడా ఒక 4 సార్లు ఓడిపి ఒకసారి అయితే గెలిచారు. ఇంకా వీళ్ళు గెలిచింది అయితే చాలా తక్కువ. 2 టీంలు గెలుపు బాగా తక్కువే ఉన్నాయి. మెయిన్లో అయితే ఉండేది ఒకటే టీం, అదేంటంటే పంజాబ్, తర్వాత ఆర్సీబీ, తర్వాత ఆర్ఆర్, తర్వాత మన సన్ రైజర్స్ ఉంది. చూద్దాం ఇంకా ముందు ఏ టీం గెలుస్తుందో, ఏ టీం ఫైనల్కి వెళ్తుందో. ఎందుకంటే మ్యాచ్లు ఇంకా ఉన్నాయి. ఇంకొక 4 మ్యాచ్లు అయిన తర్వాత అన్నీ డిసైడ్ అవుతాయి ఇంకా ఫైనల్స్కి ఏమనేది. ఇంకా పంజాబ్ టీం అయితే నెంబర్ 1లో ఉందన్నమాట. నెక్స్ట్ అయితే ఆర్సీబీ ఉంది, థర్డ్ అయితే ఆర్ఆర్ ఉంది. చెప్పాను కదా. సరే చూద్దాం. ఇంకా అన్ని టీమ్స్కి అయితే ఆల్ ద బెస్ట్. ఇంకా మన సన్ రైజర్స్ మ్యాచ్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు కామెంట్ చేయండి. ఇంకా మన చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళకైతే కంగ్రాచులేషన్స్. ఇంకా ముంబై ఇండియన్స్కి అయితే ఆల్ ద బెస్ట్. ఎందుకంటే ముందు మ్యాచ్లో ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారు అనేది మన చేతులు అయితే ఎక్కడ ఏమీ లేదు. కాబట్టి ఇది క్రికెట్. ఐపీఎల్ అనేది, క్రికెట్ అనేది ఒక రియాలిటీ గేమ్. ఐపీఎలే కాదు, క్రికెట్ అనేది ఒక రియల్ గేమ్ అనమాట. ఎప్పుడు ఏవైనా జరగచ్చు, ఎవరైనా అవుట్ అయిపోవచ్చు, ఎవరైనా గెలవచ్చు, ఎవరైనా సెంచరీ కొట్టచ్చు, ఎవరైనా సరే వికెట్లు తీసిచ్చు వరుసగా. కాబట్టి మన చేతులు అయితే ఏది లేదు. కాబట్టి ఇంకా చూద్దాం. కానీ ఎవరైతే కష్టపడి ఆడతారో వాళ్ళకి మనం ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం. మనం వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ తరపునే నిలబడతాం అంతే. కాబట్టి అందరూ మ్యాచ్ చూడండి. మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. జై బోలో భారత్ మాతాకి జై. జై హింద్.